హాయ్ హలో నమస్తే ఎంజీ టీవీకి స్వాగతం. ప్రస్తుతం స్పీక్ విత్ శేఖర్ ప్రోగ్రాంలో మనం ఉన్నాం. పరిచయం అక్కర్లేని మనిషి, సమస్య ఎక్కడుంటే అక్కడ పోరాడే మనిషి, అందరికీ సుపరిచితుడు, మూజివీడు డైనమిక్ యంగ్ అండ్ డైనమిక్ హీరో అంటారు, ముత్యాల కామేష్ గారి దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాల నేపథ్యంలో ఒకసారి ఆ రాజకీయాలకు సంబంధించినటువంటి సార్ చెప్పండి, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మీరు ఉంటారు. మీ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు ఈ ఫైటింగ్ అనేది మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సమాజానికి మనం ఏదైనా చేయాలి, నిజంగా పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా చేయాలని తపన చిన్న స్థాయి నుంచి పెరుగుతూ వచ్చింది. డబ్బుతోనే రాజకీయాలు చేసే రోజులు నేటి సమాజంలో రాజకీయం పూర్తిగా అవినీతిపై అయిపోయింది మాట వాస్తవం. మరి ఈ తేడా ఏంటి అంటే, మరి ప్రజారాజ్యం చిరంజీవి పార్టీ గాను జనసేన పార్టీకి తేడా ఉంది, ఒకటే వెళ్ళారా, లేకపోతే కేవలం ఇది ఇంకా వేరే కోణంలో? చిరంజీవి గారు ఈ రాజకీయ వ్యవస్థలో మనం ఎమ్మెల్యేమని రాజకీయాలు తప్పుకుంటారని నిర్ణయించుకొని నూజివీడుపట్నంలో కూటమి నాయకులు ప్రత్యర్థుల మీద దాడులు చేస్తున్నారు, నూజివీడులు పొడుస్తున్నారు. 936 కంప్లైంట్లనే నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వేదికగా అనేక ప్రజా సమస్యలనే ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలోనే ప్రజల పక్షాన కంప్లీట్ చేసిన పార్టీ జనసేన పార్టీ. నూజివీడు పట్టణంలో టిట్కో ఇళ్ల మీద సుదీర్ఘ పోరాటం చేసిన పార్టీ జనసేన పార్టీ. నూజివీడులో జగనన్న ఇళ్ల స్థలాల్లో కనీస వసతులు కల్పించకుండా ఎలాంటి సుదీర్ఘంగా నూజివీడు ప్రాంతానికి దూరంగా ఉన్న స్థలాలని పేదవారికి ఇచ్చారని వాటి మీద పోరాటం చేసిన పార్టీ జనసేన పార్టీ. నూజివీడు పట్టణంలో